కేసీఆర్ గారాల పట్టి కవిత రాసిన లేఖ ఏ ముహూర్తాన లీక్ అయిందో తెలియదు కానీ మొత్తానికి తెలంగాణలో హాట్ గా మారింది. నెట్టింటైతే జోరుగా డిబేట్లు నడుస్తున్నాయి. టీవీల్లో చర్చలు, సీనియర్ రిపోర్టర్లతో చిట్చాట్లు జోరుగా సాగుతున్నాయి. అంతేకాదు, తాజాగా అమెరికా నుంచి దిగగానే శంషాబాద్ విమానాశ్రయంలోనే కవిత మీడియాతో మాట్లాడడం, ఆ లేఖ నేనే రాశానంటూ ధైర్యంగా చెప్పడం, కేసీఆర్ చుట్టూ దెయ్యాలున్నాయని చెప్పడంతో వ్యవహారం మరింత హీట్ ఎక్కిందనే చెప్పాలి. ఇంతకీ ఆ దెయ్యాలు ఎవరు? వారి పేర్లు చెప్పమని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అలాగే వారు కూడా కొన్ని పేర్లు చెబుతూ వారు వీరేనా అని కేటీఆర్, హరీష్, సంతోష్ పేర్లను తెరపైకి తీసుకువస్తున్నారు. మరోవైపు కవిత ఇంత ధైర్యంగా తండ్రి కేసీఆర్ తో పోరాడటం, ఆయన వ్యవహార శైలిని ధిక్కరించడం వెనుక మాజీ ఎంపీ ఒకరున్నారని అంటున్నారు. మరతను ఏ పార్టీ, ఎవరా అజ్ఞాత స్నేహితుడని నెటిజన్లు నెట్టింట తెగ వెతికేస్తున్నారు. మరి కేసీఆర్ వ్యవహార శైలిని ధిక్కరించి పార్టీలో బతికి బట్ట కట్టినవాడు ఎవడూ లేడు. మరి కవితక్క పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.